రేపు బుధవారం సాయంత్రం కరివేపాకుతో ఇలా చేస్తే చాలండి. మీరు కోరుకున్న విధంగా ఏంటంటే గనక మీ లైఫ్ అనేది ఉంటుందన్నమాట. అద్భుతమైన ఫలితాలనైతే చూస్తారు. కరివేపాకు అనేది అతీత శక్తివంతమైనదండి. ఎవరింట్లో అయితే కరివేపాకు ఉంటుందో అలాంటి వాళ్ళ ఇంట్లో ఏంటంటే గనక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. ఎక్కడైతే కరివేపాకు చెట్టు ఉంటుందో అక్కడ ఏంటంటే నెగిటివిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి పూర్వకాలంలో మన పూర్వీకులు ఇలా అనేవారండి, కరివేపాకు చెట్టు ఉన్న ఇల్లు ఏంటంటే గనక ఎప్పుడు కూడా తులుతూగుతూ ఉంటుంది. అందుకే కరివేపాకు మనకు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో పరిహారాల పరంగా కూడా అంతే మేలు చేస్తుంది. మన జీవితంలో గ్రహాలు నీచ స్థాయిలో ఉండి మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి, బాధ పెడుతూ ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక గ్రహస్థితి సరిగ్గా లేక మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. రాహుకేతు ప్రభావాలు కానీ, తీవ్రమైన ఇబ్బందులు కానీ, నష్టాలు కానీ, కష్టాలు కానీ, భరించలేని సమస్యలు కానీ మనం ఎదుర్కొంటామండి. మొత్తం జాతకానికి సంబంధించిన ఇబ్బందులు పడేవారు, జాతకం బాగుండాలి, శని దోషాలన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైన ఫలితాలు రావాలని కోరుకునేవారు బుధవారం రోజున ఏంటంటే కనుక 5 రెబ్బల కరివేపాకు తీసుకోండి. అంటే 5 ఆకులు కరివేపాకుని తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత మీ జాతక సమస్యలు, జాతక దోషాలు పోవాలని సంకల్పం చెప్పుకొని మీ పేరు, ఆడవారు మగవారు ఎవరైనా సరే పేరు చెప్పుకొని 5 ఆకులను ఏంటంటే కనుక కాల్చండి. ఇలా కనీసం 2 లేదా 3 బుధవారాల పాటు చేయండి. ఈ గ్రహస్థితి మెరుగుపడటంతో పాటు అనేక రకాల సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. ఆర్థికంగా కూడా మీకు ఎంత బాగా కలిసి వస్తుందంటే అంత బాగా కలిసి వస్తుంది. గణపతి అనుగ్రహం కూడా కలుగుతుంది. సకల సంపదలు చేకూరుతాయి. అలానే కాకుండా మీరు కోరుకుంది కూడా జరగటానికైతే ఎక్కువగా అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి తప్పకుండా రేపు బుధవారం పూట చేసేసి రిజల్ట్ అనేది పొందండి. మీ లైఫ్లో ఉండే నష్టాలను తొలగించుకోండి.